హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. సో ఈరోజు టాపిక్లో పైప్స్ అండ్ పిస్టన్స్ అని చెప్పేసి మనకు ఒక టాపిక్ ఉంటుంది. ట్యాంక్ గురించి, అదేవిధంగా పైపుల గురించి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకి మ్యాథమెటిక్స్లో. మ్యాక్సిమం ఏ సెట్లో అయినా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో మనం ఇప్పుడు సిరీస్లో గన్ షాట్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ ఒక రకం అనమాట. ఈ మోడల్ క్వశ్చన్ కనుక మీకు కనుక పేపర్లో వచ్చింది అనుకోండి, మీరు ఈ వీడియో చూస్తే 10 సెకండ్లలో ఆన్సర్ చేస్తారు. మిగతా వాళ్ళకంటే చాలా ముందుంటారు. ఒక్కొక్క వేరే ఈ వీడియో చూడని క్యాండిడేట్కి ఎంత సబ్జెక్ట్ అర్థం చేసుకొని చదివినా 1 నిమిషం ఈజీగా పడుతుంది. కానీ మీకు 10 సెకండ్సే పడుతుంది. కావాలంటే నేను మీ చేతనే చేపిస్తాను. ఓకేనా? ఫస్ట్ చూడండి, రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. నేను ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం చేయడానికి ట్రై చేస్తాను. ఏదో బైహార్ట్ చేసేసి ఆ క్వశ్చన్ చదివేసి బట్టి పట్టేసి ఇది వాడేసి షార్ట్ ట్రిక్ కాదు. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంది అనేది అర్థం చేసుకున్నాను. ఒక పైపు ఒక ట్యాంకును 5 గంటల్లో నింపగలదంట. సపోజ్కి ఈ ఒక ట్యాంక్ తీసుకుందాం. ఒక నిమిషం. ఇది ట్యాంక్, ఓకేనా? ఈ ట్యాంక్లో ఒక పైప్ పెట్టాను నేను. ఈ పైప్ పేరు ఏ అనుకుందాం సపోజ్కి. ఈ పైపు ఆన్ చేయంగానే ఈ ట్యాంక్ ఖాళీగా ఉంటుంది ఫస్ట్. అయితే ఎప్పుడైతే ఈ పైపు ఆన్ చేస్తామో 5 గంటల లోపల ఈ ట్యాంక్ ఫుల్ అయిపోతుందంట. ఓకేనా? మరియు మరొక పైపు అదే ట్యాంకును 8 గంటల్లో ఖాళీ చేయగలదంట. సపోజ్కి ఈ ట్యాంక్ నిండిన తర్వాత కింద ఒక హోల్ చేసాం, లేకపోతే ఇంకొక పైప్ పెట్టి ఆ వాటర్ అనేవి నిండిన వాటర్ని కిందకి బయటకు పంపించేద్దాం. సో ఎప్పుడైతే ఈ ట్యాంక్ నిండిపోయిందో అప్పుడు ఏని ఆపేసేసి బిని ఆన్ చేస్తే, అంటే ఇది ఎంటీ చేస్తుంది, ట్యాంక్ని ఖాళీ చేస్తుంది. సో బి ఆన్ చేస్తే 8 గంటల లోపల దీని లోపల నుంచి నీరు ఖాళీ అయిపోతుందంట ట్యాంక్లో నుంచి. అయితే 2 పైపులను ఒకేసారి తెరిచినట్లయితే, అంటే సేమ్ ఇదే ట్యాంక్లో ఏ అనే పైపుని ఒకేసారి, బి అనే పైపుని ఒకేసారి, అంటే ఏ పైపు నుంచి లోపలికి పడతా ఉంటాయి నీళ్లు, అదే సమయంలో బి పైపు నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. 2 ఒకేసారి ఆన్ చేస్తే 1 గంటలో ఈ ట్యాంక్ ఎంత భాగం నిండుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా? ఇటువంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్ ట్రిక్ ఏం లేదు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అవర్స్ ఇచ్చాడు కదా, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి. అంతే. ఎంత ఉంది? 3 డిఫరెన్స్. అంటే 8 - 5. మీకు ఇంకా అర్థం కావడానికి ఈ విధంగా వేస్తున్నా. 8 - 5 పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయండి. బై సేమ్ ఇందాక పైన వాటిని తీసివేశారు కదా, గుణించండి అంతే. 8 × 5. ఓకేనా? ఏమైంది చూడండి. 8 - 5 ఎంత? 3. 8 × 5 ఎంత? 40. ఇంటూ పక్కన ఏం పెట్టుకోవాలంటే, ఇక్కడ ఎన్ని గంటల గురించి అడిగాడు, ఎన్ని గంటల్లో ట్యాంక్ నిండుతుంది అన్నాడు. అంటే 1 గంటలో ట్యాంక్ ఎంత భాగం నిండుతుంది అన్నాడు. సో 1 గంటలో ఎంత భాగం నిండుతుందో కనుక్కోవాలి కాబట్టి ×1 వేసుకోవాలి అంతే. సో ఇప్పుడు చూడండి, 3 × 1 ఎంత? 3/40. ఆన్సర్ ఇదే, 3/40. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా. మీరు ఇప్పుడు బై హార్ట్ చేయలేదు, కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు. ఈ ట్రిక్ ఎప్పుడు వాడాలి? అదే ఒక తొట్టి ఇచ్చి పైనుంచి ఒక పైపు ఆన్ చేసి, కింద నుంచి ఒక పైపు ఆన్ చేసి, 2 ఒకేసారి ఆన్ చేసినప్పుడు 1 గంటలో కానీ, 2 గంటల్లో కానీ, 3 గంటల్లో, ఎన్ని గంటలని ఇవ్వండి, ఆ ట్యాంకు ఎంతసేపట్లో నిండుతుంది, ఆ ట్యాంకు ఆ గంటలలో 1 గంటలో ఎంత భాగం నిండుతుందో కనుక్కోవడానికి మనం ఈ ట్రిక్ వాడుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్. ఏం లేదు, ఈ క్వశ్చన్ కనపడిందా, రైట్, సబ్జెక్ట్ అర్థం చేసుకున్నారు కదా, రైట్, ఈ షార్ట్ కట్ వాడాలని తెలిసిపోయింది కదా, అంతే. డిఫరెన్స్ చూడండి, 9 - 6, 9 - 6 ఎంత? 3. బై ఏం చేయాలి? 9 × 6 54. ఇంటూ ఎన్ని గంటలలో నిండే భాగం అడుగుతున్నాడు? 2 గంటలు. ×2 అంతే. ×2 3 × 2 6 /54. 6 9
6 9 54. సో కాబట్టి 1/9 అనేది ఆన్సర్ వచ్చింది. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ది సేమ్ క్వశ్చన్, తేడా ఏం లేదు, కాకపోతే అవర్స్ చేంజ్ అయినాయి. 3 గంటల్లో ట్యాంక్ ఎంత భాగం నిండుతుంది అన్నాడు. సేమ్ అంతే డిఫరెన్స్. 12కి 4 డిఫరెన్స్ ఎంత? 8 బై 12 ఇంటూ 4 ఎంత? 48 ఇంటూ ఎంత అడిగాడు? 3 గంటల్లో ఎంత భాగం నిండుతుందని అడిగాడు. 3 3 1 3 3 6 18, అంతే కదా? 3 6 18. సో 8 2 16. సో 1/2 ఆన్సర్ ఇక్కడ ఉంది. సారీ, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. చెప్పండి, ఇట్లాంటి క్వశ్చన్ ఎన్నన్నా ఇవ్వండి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ మీరు చేస్తారా? నేను చెప్తాను ఇది కూడా. అవసరమైతే పాస్ చేసుకొని మీరు చేయడానికి ప్రయత్నించండి. 15 10 డిఫరెన్స్ ఎంత? 5. 15 ఇంటూ 10 ఎంత? 150 ఇంటూ ఎంత? గంటలో అడిగిండు. 1 5 3 15 1/30. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 4ది ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. చెప్పండి, మీరు ఈ వీడియో పైన, ఈ షార్ట్ ట్రిక్ పైన, నేను అర్థం చేపించే విధానం పైన మీ యొక్క అభిప్రాయం అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.